కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని నిరసిస్తూ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భూ ఆక్రమణలు, ప్రమాదకర రహదారులపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. జయాన్నవరం గ్రామంలో యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి 26 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని తన భార్య కుమారుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి అమ్మకానికి సిద్ధం చేశారని గణేష్ ఆరోపించారు. అలాగే సర్వే నెంబర్ 246, 256లోని సుమారు 9 ఎకరాల భూమిని భూస్వామ్య కుటుంబాలు ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీటిపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రమణయ్యపేట ఏలేశ్వరం మధ్య గల స్టీల్ ప్లాంట్ కాలువ బ్రిడ్జి వద్ద రక్షణ కూడా లేకపోవడం వల్ల నిత్యం వాహనదారులు కాలువలో పడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం ప్రాంతానికి వెళ్లే ఈ ప్రధాన రహదారిపై అధికారులు తక్షణమే రక్షణ కూడా నిర్మించాలని కోరారు. ఏలేరు ప్రాజెక్టు ముంపు బాధితులకు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. 919 సెంట్ల మిగులు భూమిలో కేవలం 40 మందికే స్థలాలు ఇచ్చారని, మిగతా అర్హులకు లిస్టులో లేరని వంకతో అన్యాయం చేస్తున్నారని, దీనిపై రీఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోసిరెడ్డి గణేష్ హెచ్చరించారు. అది కూడా అందులో ఎకరం ఎక్స్ట్రా ఉందండి. మళ్ళీ 26 ఎకరాలు కాక అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తానని ఇప్పుడు కొంచెం చేయలేదు. ఇదో సమస్య. పోతే ఈ ఏలాల్సిన ఇళ్ల స్థలాలు 260 మంది ఒక్కొక్క డైరెక్షన్ ఇచ్చిందండి. ఇల్లులేని అరువులకి సీలింగ్ అక్కడ మన వైఎస్సీ ఇస్తే అప్పుడు జగన్ అన్న టైంలో 40 మందికి ఇచ్చి ఉన్నది అరువులు లేరు, ఇంట్లో వాళ్ళు ఇచ్చుకొని అని చెప్పేసారు తప్ప ఇచ్చేది. నేను కలెక్టర్ గారికి వెళ్తే మళ్ళీ ఎగ్జాక్ట్ అరువులు ఎంతమంది ఉన్నారు చూడండి, అవసరం ఆ తాలూకు మంచిగా తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అది అదిగో ఇదిగో అన్నారు. ఇప్పుడు చేయలేదు, అన్నీ పెండింగ్. ఇప్పుడు వచ్చి రీసర్వే మేము వచ్చినప్పుడల్లా ఇదిగో పంపిస్తాం, 4 రోజుల్లో 3 రోజుల్లో పంపిస్తాం అంటున్నారు తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆఫీస్ చుట్టూ ఎలాగే తిరుగుతున్నామండి. అది ఎప్పుడు రీసర్వే చేయటం వాయిదాలే. ఎప్పుడు గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ఏలేశ్వరం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా 4 సమస్యల మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుండి ఈ పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఎంఆర్ఓలు మారుతున్నారు, ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఈ సమస్యకి పరిష్కారాలు దొరుకుతలేదు. ప్రధానంగా జడ్డింగన్నవరంలో మాజేటి వారి చీలింగ భూమి వాళ్ళు ఆక్రమించేసి 9 ఎకరాల 19 సెంట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ తప్పుడుగా చేయించుకున్నారు. దీని మీద హైకోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకున్నాం. అది రిజిస్ట్రేషన్ రద్దు చేయమని ఆర్డర్ కూడా వచ్చింది. కానీ ఎంఆర్ఓ గారు అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తూ దాన్ని ఎంతవరకు కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు. వాటి యొక్క పేదలకు పంపిణీ చేయలేదు ఆ 9 ఎకరాల 19 సెంట్లు. మరొక సమస్య ఏంటంటే యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి జడ్డింగన్నవరంలోనే 26 ఎకరాలు గయ్యాలి సీలింగ్ భూమి అసైన్మెంట్ అయినటువంటిది. ఆ భూమిని పేదోళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని మొత్తం సొంత భూమిలో కలుపుకుని కుటుంబ సభ్యులతో కుమారుడు భార్య పేరుని కూడా రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుని నవోదయ సంస్థ అని పేరెట్టాడు. అది కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మేము వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి వాయిదాలు వేస్తున్నారు తప్ప అది రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు, అది హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అలాగే 3వ సమస్య ఏంటంటే ఏలేశ్వరంలో హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చినటువంటి 260 మందికి ఇళ్ల స్థలాలు ఏలేరు మిగిలి భూమి ఇమ్మని చెప్పారు. అది అరువులు కాదని వీళ్ళు చెప్తారు, అరువులు అని మేము చెప్తాం. దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇలా దాటేస్తూ ఉన్నారు. ఈ మాజేటే సీలింగ్ భూమిలో ఇప్పుడు అక్కడ మొత్తం మామిడి చెట్లన్నీ కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ భూస్వామి కొట్టించేస్తుంటే అక్కడ విఆర్ఓ కనీసం పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారు విఆర్ఓని పంపేదంటాడు, పంపేయడం లేదో కూడా తెలియదు. అక్కడ మామూలుగా చెట్లు కొట్టేస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇలాగుంది. ఇక ఏలేశ్వరం రమణయ్యపేట మధ్యలో ఏలేరు వైఎస్సీ కెనాల్ కాలువ బ్రిడ్జి ఒకటి ఉంది. ఎప్పుడు వాహనాలు విపరీతంగా వెళ్తూ ఉంటే అక్కడ రక్షణ కూడా కట్టకపోవడంతో అక్కడ వాహనాలు వెళ్ళి ఈ స్కూటర్లు ఈ బళ్ళు ఇవన్నీ కూడా ఆ కాళ్ళలో పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు. దీనికి వైఎస్సీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదో సమస్యగా ఉంది. ఇలాగ 4 సమస్యల మీద మేము ఈవేళ ఎంఆర్ఓ గారి దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
ఎంఆర్ఓ గారు సెలవు, ఆర్ఐ గారు ఉన్నారు, నేను మళ్ళీ నాకు టైం ఇవ్వండి అంటున్నాడు. మేము వచ్చినప్పుడల్లా ఇదే అడుగుతున్నారు టైం అని. వీటి పరిష్కార మార్గాలు కనిపించలేదు. అంటే ఎంఆర్ఓ గారు అధికార పార్టీ వాళ్ళకే చేస్తారా, పేదోళ్ళు పోరాటాలు చేసి వాటికి పట్టించుకోరా అని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆగ్రహానికి గురైతే రేపు జరిగే పరిస్థితుల బాధ్యత ప్రభుత్వమే అని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.